ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్లో మనం చూస్తూ ఉన్నాం. గత 3-4 డేస్కి అబ్జర్వ్ చేస్తే ఒక రోజు కింద పడింది, ఇంకో రోజు పెరిగింది, మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ ఇంక్రీజింగ్ మూమెంట్. ఇలా డే బై డే మనం ఆ గోల్డ్లో పెరుగుతుంది తగ్గుతుంది చూస్తూ ఉన్నాం. అండ్ అందులో భాగంగానే అలాంటి మూమెంటే మనం ఫర్దర్గా సిల్వర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇంతకీ సిల్వర్ రేట్ ఈ రోజు ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక శుభవార్త. దట్ సిల్వర్లో ఒక మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక మంచి కైండ్ ఆఫ్ ఇంక్రీజ్. ఎందుకంటే సిల్వర్ స్పాట్ ప్రైస్కి సిల్వర్ ఫ్యూచర్ ప్రైస్కి అసలు అంతులేనంత తేడా వచ్చేసింది. దాదాపు మీరు కాదు కదన్నగానే 6 నుంచి 7 వేల రూపాయల వరకు డిఫరెన్స్ ఉందండి గ్యాప్లో. అంటే ఇప్పుడు చాలామంది స్మార్ట్గా ఏం చేస్తున్నారంటే ఈ జూలై వరకు ఎక్స్పైరీ ఉందండి. గోల్డ్ అంటే మీకు జూన్లో ఎక్స్పైరీ అయిపోతుంది 5th. జూలై 4th ఎక్స్పైరీ ఉంది సిల్వర్తో. సో సిల్వర్లో మీకు ఇంకా టైం ఉందని చెప్పేసి ఇప్పుడు ఎలాగో ఈ నెక్స్ట్ 1 వీక్ to 10 డేస్ వరకు గోల్డ్లో కూడా ఎక్కువ మొమెంటం ఎందుకు ఉంటుందంటే గోల్డ్ కరెంట్ మంత్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాతనే మీకు జూలైలో ఉన్న ఏదైతే నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న గోల్డ్లో మీకు మూమెంటం అనేది క్యాచప్ అవుతుంది. కానీ అప్పటిదాకా మరి ఏం చేయాలి? ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారంటే ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ని కాస్త పక్కన పెట్టేసేసి సిల్వర్లో ట్రేడింగ్ ఎక్కువ పెడతారు. ఎందుకంటే ఇది కరెంట్ మంత్ ఫ్యూచర్ ఇంకా జూలైలో ఎక్స్పైరీ కాబోతుంది కాబట్టి టైం చాలా ఉంది. కానీ గోల్డ్లో అదే మీరు చేశారనుకోండి ఎక్కువగా మూమెంటం ఉండే అవకాశాలు చాలా తక్కువ అనమాట, ఉండవు. సో కాబట్టి ఏం చేస్తారంటే మెల్లగా డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి షఫ్లింగ్ అవుతుంది ఎవ్రీ ఎక్స్పైరీ టైంలో. సిల్వర్కి ఎక్స్పైరీ దగ్గర వస్తే ఆ టైంలో డబ్బులని సిల్వర్ నుంచి గోల్డ్కి వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు గోల్డ్ ఎక్స్పైరీ దగ్గర వచ్చేసింది కాబట్టి సిల్వర్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇంకొక విషయం చెప్తా, ఒక జెంటల్మెన్ అంటే సిల్వర్ని ఎలా గుర్తుపట్టాలి అని చెప్పేసి జెన్యూనిటీ ఆఫ్ సిల్వర్ గురించి మాట్లాడారు. అండ్ నాతో కలవనికి వచ్చారు ఆఫీస్కి, చూసారా అని చూసేసి ఈ ఉంగరం సరే ఇది ప్లాటినమా అని చెప్పి అడిగారు. దీంట్లో సీజెడ్ డైమండ్స్ ఉన్నాయి. సో ప్లాటినమా అంటే ప్లాటినం కూడా సేమ్ మీకు సిల్వర్ లానే ఉంటుందన్నమాట. నేను లేదు సార్ ఇది సిల్వర్, నాకు చాలా ఇష్టం, ఒక సిల్వర్ ఒకటి గోల్డ్ ఉండాలని చెప్పి పెట్టుకున్నాను అని చెప్తే ఆయన ఏమన్నారంటే అచ్చం అది ప్లాటినం లా ఉంది సార్, ఎందుకంటే మేము మెటల్ ఎక్స్పోర్ట్స్లో మేము డీల్ చేస్తాం కాబట్టి ప్రెషస్ మెటల్స్ గురించి నాకు ఐడియా ఉంది అన్నారు. నేను అవునా? ఆయన ఏమన్నారంటే జనరల్గా సిల్వర్ వాడుతూ ఉంటే కాస్తంత నల్ల మారుతుంది, అంటే కలర్ అనేది మారుతూ ఉంటుంది, డార్క్ బ్లాక్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ పాలిష్ చేయించాలి అది ఇది నేను కొన్న రోజు నుంచి ఈ రోజు వరకు బ్లాక్ అవ్వాలి. సో వాట్ హీ సేస్ ఇస్ అంటే కల్తీ సిల్వర్ని ఎలా గుర్తుపట్టాలి, జెన్యూన్ సిల్వర్ని ఎలా గుర్తుపట్టాలి? సో ఆయన ఏమన్నారంటే ఇఫ్ దిస్ సిల్వర్ హ్యాజన్ గాన్ బ్లాక్ ఎనీ సింగిల్ డే దెన్ ఇట్స్ ప్యూర్, అబ్సల్యూట్లీ ప్యూర్. ఇందులో కాస్తంత కలిపితే కాపర్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ద స్ట్రెంథనింగ్ కోసం, అది జనరల్గా కలుపుతూనే ఉంటారు. ఇప్పుడు గోల్డ్లో మాత్రం సిల్వర్ అండ్ కాపర్ 2 కలుపుతారు, బట్ దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఇంప్యూర్ అని. కానీ సిల్వర్లో ప్యూరిటీలు కూడా చాలా వస్తాయట. ఈ విషయం నాకు తెలియగానే నేను షాక్ అయిపోయి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్లో క్యారెటేజ్ ఉండదు, అంటే 22-18 క్యారెట్ అనేది ఉండదు. మరి సిల్వర్లో ప్యూరిటీ అన్న విషయానికి కల్తీ ఎలా చేస్తారు మరి? సో ఈ విషయానికి నేను నిజంగా నాకైతే పూర్తిగా అనేది లేదు ఈ విషయంలో. ఆ ఎక్స్పర్ట్ చెప్పినందువల్ల నేను విన్నాను, కానీ ఒక కొత్త విషయం తెలిసింది. మనం జాగ్రత్త పడాలి. కల్తీ సిల్వర్ ఉన్న ఆర్టిఫాక్ట్స్ ఏవైతే మీరు కొనబోతున్నారో ఆర్ పటగొలుసులు కానివ్వండి, ఇంటికి కావాల్సిన పూజా సామాన్లు కానివ్వండి, ఎక్కువగా సిల్వర్లోనే కంటారు. సో ఇవన్నీ కొనే ముందు బాగా దాని జెన్యూన్ ప్యూరిటీ అంటూ ఏముంటుంది అన్నది మీరు ఎలా చూడాలి. అవన్నీ కూడా జనరల్గా మనకేంటంటే దాని మీద కూడా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంబ్లెమ్ ఉంటుందా, సింబల్ ఉంటుందా, దానికి ఎలా పోల్చుకోవాలి, అవన్నీ కూడా ఒకసారి తెలుసుకొని చెప్పండి. మీరు ఇచ్చిన కామెంట్స్తో ప్రకారంగా కొత్త వీడియో కూడా నేను చేసి పెడతాను. సో దట్ మీ ఒకరికి జరిగిన లాభం మరి ఇంకా చాలామందికి చేయొచ్చు మనం ఆ లాభము. సో కాబట్టి నేను కూడా కాస్తంత రీసెర్చ్ చేస్తాను. బట్ ఈ రోజున సిల్వర్ విషయం గురించి నేను మీకు కొన్ని ముఖ్యమైన కైండ్ ఆఫ్ మూమెంట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఆ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్పాట్ ప్రైసెస్ చూసుకుందాము ఎలా ఉంది ఈరోజు. నిన్న 111 రూపాయలు 1 గ్రామ్కు ఉంటే ఇవాళ 112 రూపాయలు ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 1 రూపీ. వెరాజ్ ఇఫ్ యూ సీ అట్ 1 kg సిల్వర్లో మీకు దాదాపు 1000 రూపాయలతో పెరిగింది. ఇందులో మనం చూసుకుంటే సిల్వర్లో నేను మీకు ఎలాగైతే ఇందాక చెప్పాను కదా ఒక మంచి మూమెంటం రాబోతుంది అని చెప్పేసి, ఆల్రెడీ మీకు 3 డేస్ బ్యాకే 4 డేస్ బ్యాక్ నుంచి మీకు సిల్వర్లో ఒక మూమెంటం అనేది మొదలైపోయింది. సో 19th మే నుంచి చూసుకుంటే శిరీష 1000 రూపాయలు పెరిగింది ఆ రోజు, 1,09,000. తర్వాత అదే 1000 తగ్గింది, 1,08,000 అయ్యింది. అండ్ 1,11,000 మొన్నటి ప్రైస్. అండ్ ఈ రోజు ప్రైస్ చూసుకుంటే 1,12,000. అగైన్ ది సిల్వర్ హ్యాస్ బీన్ జస్ట్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్. సో దీనికి కారణాలు
మీకు నేను ఏం చేస్తానంటే సిల్వర్ చార్ట్లో గోల్డ్తో పోల్చుకొని మరి నేను మీకు చూపిస్తాను ఆ గ్యాప్ అనేది ఎలా దగ్గరకు వస్తుంది, మీకు దీంట్లో ఎలా లాభం ఉండబోతుంది, సిల్వర్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఏం చేయాలి. ఎందుకంటే నేను రికమెండేషన్స్ ఇవ్వను, మీకు నేర్పిస్తాను. సో దట్ మీరు స్వతహాగా నేర్చుకున్న తర్వాత ఎవరి మీద కూడా డిపెండ్ అయ్యే అవసరం ఉండదు. ఓకేనా? అండ్ ఇది ఈ గోల్డెన్ లైన్ కనిపిస్తుంది కదా శిరీష, ఇది గోల్డ్ గురించి చార్ట్ అనమాట. అండ్ దీస్ ఆర్ ది జాపనీస్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఆఫ్ సిల్వర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ ఏదైతే మనకు పెరిగేటప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ మనకు డైవర్జెన్స్ అంటారు మూమెంట్. గోల్డ్ ప్రెషస్ మెటల్, సిల్వర్ కూడా ప్రెషస్ మెటల్. ఇందులో మీరు ఇక్కడ చూసుకుంటే గోల్డ్ ఎలాగైతే పెరిగిందో దిస్ బార్ హ్యాస్ బిన్ గోయింగ్ అప్. కానీ సిల్వర్లో మనం అదే లైన్ డ్రా చేసుకొని చూసుకుందాము అంటే ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ దిస్ వే. అవునా? సో రెండూ కూడా ఒక డిఫరెంట్ దారిలో వెళ్తున్నాయి. ఒకటేమో నార్త్ వెళ్తే రెండోది సౌత్లోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు మీకు సిల్వర్లో రైజ్ అనేది స్టార్ట్ అయింది. దాని ప్రూఫ్ మీకు ఇక్కడ చూపిస్తాను ఇంట్రాడే చార్ట్లో. లుక్ ఎట్ దిస్. సో సిల్వర్ మనకి మొన్నటి వరకు బాగా పడిపోయింది కదా. సో నౌ సిల్వర్ హ్యాస్ బిన్ జస్ట్ గోయింగ్ అప్. ఎందుకంటే ట్రెండ్ లైన్ దాటి ట్రెండ్ లైన్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ దెర్ ఈస్ అ రైజ్ అనమాట సిల్వర్లో. సో సిల్వర్లో ఇప్పుడు ఒక కన్ఫర్మ్డ్ కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ లాగా కనిపిస్తుంది. బట్ ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకున్న తర్వాత నేనేం చెప్తానంటే మీ సొంత హోంవర్క్ చేసుకోండి. ఎవరి మీద ఆశపడద్దు, డిపెండ్ అవ్వద్దు. నేను ఈ వీడియో చేస్తుంది ప్యూర్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే. సో చూసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నాయా, ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నారా, నన్ను కాల్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అని కూడా చెప్తాను అండ్ క్లారిటీ ఇస్తాను. ప్యూరిటీ సిల్వర్ గురించి కూడా ఐఎమ్ గోయింగ్ టు మేక్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.